భారత్ శ్రీలంక జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ఆగస్టు 15, 2026 నుంచి గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఇటీవల శ్రీలంక ఏ జట్టుతో జరిగిన ఉత్కంఠభరిత వార్మప్ మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి మంచి జోష్లో ఉంది. ఈ విజయంతో లభించిన ఆత్మవిశ్వాసంతో శ్రీలంక గడ్డపై తమ విజయ పరంపరను కొనసాగించాలని భారత్ జట్టు ఉవ్విళ్లూరుతోంది. సవాలుతో కూడుకున్న శ్రీలంక పరిస్థితుల్లో సిరీస్ను గెలుపుతో ప్రారంభించడం భారత్కు అత్యంత కీలకంగా మారిన తరుణంలో టీం మేనేజ్మెంట్ పూర్తిస్థాయి సన్నద్ధతతో సమరానికి సిద్ధమవుతోంది. గాలే వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. టీవీలో అయితే సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్, డిజిటల్ ఓటీటీ ప్లాట్ఫామ్ల ద్వారా అయితే సోనీ లివ్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. గాలే ఇంటర్నేషనల్ స్టేడియం పిచ్ నివేదికను పరిశీలిస్తే ఇది మ్యాచ్ జరిగే కొద్దీ పూర్తి భిన్నమైన వైఖరిని ప్రదర్శిస్తుంది. తొలి 2 రోజులు పిచ్ ఫ్లాట్గా ఉండి బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది కాబట్టి బ్యాటర్లు నిలదొక్కుంటే భారీ స్కోర్లు సాధించవచ్చు. అయితే 3వ రోజు నుంచి పిచ్ విచ్ఛిన్నం కావడం మొదలై స్పిన్ బౌలర్లకు విపరీతమైన మద్దతు లభిస్తుంది. షార్ట్ టర్న్, అంచనా వేయలేని బౌన్స్ లభిస్తాయి. ఇక ఫాస్ట్ బౌలర్లకు ఈ పిచ్ నుంచి లభించే సహకారం చాలా తక్కువ. కేవలం కొత్త బంతితో మాత్రమే కొద్దిసేపు సీమ్ లభించగా పాత బంతితో రివర్స్ స్వింగ్ రాబట్టాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్లు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవడం వ్యూహాత్మకంగా ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. ఈ పరిస్థితుల్లో ఇండియా తుది జట్టు కూర్పు విషయానికొస్తే ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ బరిలోకి దిగడం దాదాపు ఖాయమైందే. ప్రస్తుతం వీరిద్దరూ మంచి ఫామ్లో ఉన్నారు. వార్మప్ మ్యాచ్లో కూడా బాగానే ఆడారు. వీరు సాధించే పరుగులు జట్టుకు బలమైన పునాది వేసేందుకు దోహదపడనున్నాయి. ఇక 3వ స్థానంలో ఆడతాడని ఆశించిన యువ బ్యాటర్ సాయి సుదర్శన్ గాయం కారణంగా ఈ సిరీస్ మొత్తానికి దూరమవ్వడం జట్టుకు పెద్ద దెబ్బ. శ్రీలంక ఏతో జరిగిన మ్యాచ్ల్లో 2 సెంచరీలు సాధించి సూపర్ ఫామ్లో ఉన్న సాయి సుదర్శన్ అదే సిరీస్లో గాయపడి ఈ టెస్ట్ సిరీస్కు దూరమయ్యాడు. అయితే వార్మప్ మ్యాచ్లో 3వ స్థానంలో బరిలోకి దిగి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని అద్భుతమైన సెంచరీతో మెరిసిన దేవదత్ పడిక్కల్ 3వ స్థానంలో బరిలోకి దిగనున్నాడు. 4వ స్థానంలో కెప్టెన్ శుభ్మన్ గిల్ రానున్నాడు. ప్రాక్టీస్ సమయంలో చిన్న గాయంతో ఆందోళన కలిగించిన వార్మప్ మ్యాచ్లో 44 పరుగులు చేసి తన ఫిట్నెస్ను చాటుకున్నాడు. 5వ స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఎంట్రీ ఇవ్వడం ఖాయం. స్పిన్నర్లపై విరుచుకుపడే అతని నైపుణ్యం మిడిల్ ఆర్డర్లో భారత్కు ప్రధాన ఆయుధంగా మారుతుంది. కాకపోతే వార్మప్ మ్యాచ్లో పెద్దగా ప్రభావం చూపలేదు. మరి ఈ సిరీస్లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. గాలే పిచ్ పరిస్థితులకు అనుగుణంగా భారత్ జట్టు ఖచ్చితంగా 2 ఫాస్ట్ బౌలర్లు, 3 స్పిన్నర్ల కాంబినేషన్తో రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఒక ఆల్రౌండర్గా రవీంద్ర జడేజా ఎంపిక అవ్వడం ఖాయం. మరొక యంగ్ స్పిన్నర్ ఆల్రౌండర్ మానవ్ సుతార్ కూడా జట్టులో ఉంటాడు. ప్రధాన స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ జట్టుకు సేవలందిస్తాడు. పేస్ విభాగానికి జస్ప్రీత్ బుమ్రా దూరం అవ్వడంతో మహ్మద్ సిరాజ్ నాయకత్వం వహించనున్నాడు. 2వ పేసర్ స్థానం కోసం ప్రసిద్ధ కృష్ణ, ఆకీబ్ నబీల కంటే వార్మప్ మ్యాచ్లో వికెట్ తీసి బ్యాటింగ్లోనూ రాణించిన గుర్నూర్ బ్రార్కే ఎక్కువ అవకాశాలున్నాయి. ఇక జట్టులోని చివరి స్థానం ఇండియాకు ఒక పెద్ద చిక్కు ప్రశ్నగా మారింది. ఆ స్థానం కోసం బ్యాటర్గా ధ్రువ్ జురేల్, ఆల్రౌండర్ సారాంష్ జైన్తో పాటు సాయి సుదర్శన్ స్థానంలో స్క్వాడ్లోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ పోటీ పడుతున్నారు. వార్మప్ మ్యాచ్లో ధ్రువ్ జురేల్ అట్టర్ ఫ్లాప్ అవ్వగా సారాంష్ జైన్ పెద్దగా రాణించలేదు. ఇక సర్ఫరాజ్ ఖాన్కు మ్యాచ్ ప్రాక్టీస్ కూడా లేదు. దీంతో పిచ్చు పరిస్థితులను బట్టి మ్యాచ్ ప్రాక్టీస్ ఉన్న జురేల్ లేదా స్పిన్ ఆల్రౌండర్ సారాంష్ జైన్లలో ఒకరికి అవకాశం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తం తుది జట్టును గనక పరిశీలిస్తే పంత్, ధ్రువ్ జురేల్, సారాంష్ జైన్ మినహా మిగతా అందరూ కూడా మంచి ఫామ్లో కనపడుతున్నారు. శ్రీలంకతో జరిగిన వార్మప్ మ్యాచ్లో సత్తా కూడా చాటారు. ఇది ఇండియాకు ఖచ్చితంగా గుడ్ న్యూస్. కానీ ఈ 3 ఫామ్లో లేకపోవడం మాత్రం ఇండియాను కాస్త కలవరపెడుతోంది. వీరు గనక ఫామ్లోకి వస్తే శ్రీలంకను సులభంగా ఓడించవచ్చు. ఇక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఎంతో కీలకమైన ఈ సిరీస్ విజయం కోసం బీసీసీఐ మరియు భారత జట్టు యాజమాన్యం ఒక భారీ మాస్టర్ ప్లాన్ను అమలు చేశాయి. ఇటీవల భారత బ్యాటర్లు స్పిన్ బౌలింగ్ను ఎదుర్కొనే క్రమంలో తడబడుతూ ఉండడం, శ్రీలంక పిచ్చులు పూర్తిగా స్పిన్నర్లకే అనుకూలిస్తుండడంతో జట్టు యాజమాన్యం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. స్థానిక స్పిన్ పరిస్థితుల్లో పక్కాగా ప్రాక్టీస్ చేసేందుకు వీలుగా 3 అదనపు స్పిన్నర్లను శ్రీలంకకు పంపింది. విప్రాజ్ నిగమ్, తనుష్ కొటియాన్, హర్ష్ దుబే ఈ 3 స్పిన్నర్లు ప్రత్యేకంగా శ్రీలంకకు నెట్ బౌలర్స్గా వెళ్లారు. ప్రాక్టీస్ సమయాల్లో ఈ 3 స్పిన్నర్లతో నిరంతరం కసరత్తు చేయడం ద్వారా శ్రీలంక స్పిన్ బౌలర్లను తట్టుకునేందుకు బ్యాటర్లను సర్వసన్నద్ధం చేస్తోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి భారత్కు ఈ విజయం అత్యంత ఆవశ్యకం. ఈ విధమైన భారీ ముందస్తు వ్యూహాలు, సుదీర్ఘమైన కసరత్తుల నేపథ్యంలో భారత్ జట్టు శ్రీలంక గడ్డపై విజయం సాధిస్తే
అది WTC పాయింట్ల పట్టికలో భారత్ను అగ్రస్థానంలో నిలపడమే కాకుండా జట్టు ప్రతిష్టను మరింత పెంచుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.